ఫర్ ఈచ్ అదర్. నమస్తే మేడం. రియలైజ్, రీబిల్డ్, రీస్టార్ట్ వీటి ఇంపార్టెన్స్ ఏంటో ఈ వారం లవ్ మ్యాన్షన్ లో మన కపుల్స్ ల ప్రేమ ప్రయాణం చూస్తే మనకు అర్థమవుతుంది. నాకు అర్థం కాలేదు సార్. వెల్కమ్, హార్టీ వెల్కమ్ రాధమ్మా. హైకమాండ్ కి సోపేసే మినిస్టర్ లాగా వస్తున్నాడు ఎవడరాడ్రా. ఈ 7th వీక్ లో రియలైజ్, రీబిల్డ్, రీస్టార్ట్ అనే మీ లవ్ ప్రయాణం ఒక హార్ట్ బీట్ రూపంలో చూపించబోతున్నారు. ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. డాక్టర్స్, ఎవరితో మొదలెడదాం? శాండ్రా, మహేష్, ఎలా జరిగింది లాస్ట్ వీక్? కానీ మీరు మాకు ఇంకొక ఛాన్స్ కావాలని వచ్చారు. వచ్చేటప్పుడు వైల్డ్ అంటే వైల్డ్ ఫైర్ లాగా రావాలి. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. నేను అలాగే, మీకు తెలుసు కదా, నాకు అలాగే ఉండదు. ఎందుకంటే మీ చిన్న చిన్న మూమెంట్స్ కూడా అందరూ ఒక నెగటివ్ గా తీసుకుంటారు. సిద్ధు సోనియా ఉన్నారు. సో ముగ్గురిని కంపేర్ చేసి చూస్తే వాళ్ళు కొద్దిగా కాన్సన్ట్రేషన్ పరంగా అండ్ స్ట్రెంత్ పరంగా కొద్దిగా తక్కువలో ఉంటారు. అసలు మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు గారు. చాలా తక్కువ వేయట్లేదు. మనకు అది అడ్వాంటేజ్ వద్దన్న ఉద్దేశంతో చూస్ చేసుకున్నాం. అది అడ్వాంటేజ్ అయింది. యాక్చువల్లీ అడ్వాంటేజ్ అయిందా? అబ్బో, ఆ స్మైల్ చూడు. నందిని గందిని అదే నవ్వుతా సిగ్గు లేకుండా చెప్పు. తర్వాత మీరు శాండ్రాని ఎక్కువ మాట్లాడాలని వదలలేదు, అన్ని మీరే డిఫెండ్ చేశారు. అసలు ఎక్కడ మాట్లాడించాడు నన్ను? డాబర్మన్ లాగా నోరేసుకొని పడిపోతుంటే. కానీ యూ హ్యావ్ టు టాక్. అండ్ మీకు ఫైర్ ఇంకా రావాలి, ఇంకా మన దగ్గర టైం లేదు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఒకసారి సాంగ్ ప్లీజ్. ఈ వీక్ నీ కోచింగ్ ఎలా ఉందో ఒకసారి సాంగ్ తో. ప్రపంచంలో ఎవరు కోచింగ్ అలా ఇవ్వరు. ఆట జరుగుతుంది, అవతల వాళ్ళు ఆడేస్తున్నారు, వీళ్ళు మధ్యలో ఆపి ఫోకస్ యూ కెన్ డూ. మాత్రం మీకు ఎదురవుతుందని బయటపడుతున్నారా? ఆవిడ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మనం కూడా గాలికి ఎదురెళ్ళిద్ది, కానీ గెలిచిద్ది. ఇతను ఇచ్చిన ఒక స్పీచ్ కి ఒక మహానుభావుడు హర్ట్ అయ్యాడు. హర్ట్ అయిన వాళ్ళు లేచి నుంచోవచ్చు. మాకు కొన్ని మనోభావాలు ఉంటాయమ్మా, అవి దెబ్బతింటాయి. మా ఆవిడికి నాకు రాదు అని, నాకు భయం అని చెప్పుకునేంత ధైర్యం ఉంది అని చెప్పాడు కదా. నువ్వెందుకు అఫెండ్ అయ్యావు? నువ్వు గెలిచావు కదా, నీకేంటి ప్రాబ్లం? నీకెందుకు రా మధ్యలో ఎందుకు కంపేర్ చేస్తున్నారు? నువ్వు గెలిచావు కదా. వాసంతి స్ట్రాంగ్, యు ఆర్ స్ట్రాంగ్. నువ్వెందుకు ఫీల్ అయ్యావు? గుమ్మడికాయలు దొంగ భుజాలు తడుకున్నట్టు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు